హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటాను. చాలా రోజుల తర్వాత ఒక డిష్ అయితే నేను చూపిద్దాం అనుకుంటున్నా. అదే కొబ్బరి శనగపప్పు కర్రీ. దానికోసం నేను ఒక కప్పు శనగపప్పుని ముందుగా ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి పెట్టుకున్నా. తాలింపు దినుసులు, చిన్న అల్లం ముక్క తురిమేసి పెట్టానన్నమాట. ఒక ఉల్లిపాయ, కరివేపాకు, ఇంకా ఒక అర కొబ్బరి చిప్ప, సగం చిప్పని కొంచెం పెద్ద కాయి తీసుకుంటే నాకు ఇంత బౌల్ వచ్చింది. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా పొయ్యి మీద బాండి పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ ఒక 4 స్పూన్స్ ఆయిల్ వరకు వేసుకుందాము. ఇప్పుడు తాలింపు దినుసులు వేసుకుందాం. తాలింపు దినుసులు కొంచెం వేగిన తర్వాత కరివేపాకు, నెక్స్ట్ ఉల్లిపాయలు, ఉల్లిపాయలతో పాటు కొంచెం తురిమి పెట్టుకున్నాం కదా చిన్న అల్లం ముక్క, అది కూడా. ఈ కర్రీ చాలా సింపుల్గా అయిపోతుంది. కొంచెం కొబ్బరి కూర చేసేసుకొని తర్వాత పప్పు కొద్దిగా ఉడకపెట్టేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. చాలా తొందరగా అయిపోతుంది. తాలింపు వేగిపోయింది కదా, ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్ వేసేస్తున్నాను నేను. తర్వాత కొంచెం పసుపు, వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఉడకపెట్టుకున్న పప్పు ఏదైతే ఉందో అది మనం కలిపేసుకుందాము. పప్పు కొంచెం ఆయిల్లో ఉడికిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళొచ్చు. ఈ కర్రీ అంటే నాకు ఒక గుజరాతీ ఫ్రెండ్ ఉండేవారు అనమాట. నేను హైదరాబాద్లో జాబ్ చేస్తున్నప్పుడు నాతో పాటు చేసే టీచరు, ఆవిడకి చాలా అంటే చాలా ఇష్టం అనమాట. ఎప్పుడైనా నేను లంచ్లో తీసుకెళ్తే ఆవిడ మళ్ళీ ఎప్పుడు తీసుకొస్తావు అని అడిగేవాళ్ళు. ఆవిడ కోసం నేను ఒక్కొక్కసారి కొబ్బరి ఎప్పుడు అవైలబుల్గా ఉన్నప్పుడు అప్పుడు నేను ఈ కర్రీ చేసి తీసుకెళ్ళేదాన్ని అనమాట. కమ్మటి కూరలు ఇష్టపడే వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది. నెక్స్ట్ కారం కూడా వేసేస్తున్నా. కొద్దిసేపు ఇది ఉడికిన తర్వాత అప్పుడు కొబ్బరి యాడ్ చేసుకుంటాము. అంతవరకు సిమ్లో పెట్టి 1 నిమిషం ఉడకండి. ఇప్పుడు కొద్దిసేపు ఉడికింది కదా, దీంట్లో మనం తురిమి పెట్టుకున్న కొబ్బరి కూడా యాడ్ చేసేస్తున్నాం. ఇది మరీ జారుగా ఉండదు, కొద్దిగా ఇట్లా శుద్ధగానే ఉంటుంది. చిన్న గ్లాసులో సగం నీళ్లు పోసి కొద్దిగా ఈ పప్పుతో పాటు కొబ్బరి కొంచెం సేపు ఉడకాలి. ఇదిగోండి, ఇన్ని నీళ్లు పోస్తున్నాను. ఇప్పుడు ఆ వాటర్ కొంచెం ఎగిరే వరకు ఇంచి తీసేసుకోవచ్చు. ఈ పప్పు చాలా కమ్మగా ఉంటుంది. నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది. ఇది చాలామందికి తెలిసిన కర్రీయే, బట్ తెలియని వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, ఇలాగా నా గుజరాతీ ఫ్రెండ్ లాగా. అలాంటి వాళ్ళ కోసం నేను చూపిస్తున్నాను. కొంచెం సేపు ఉడకాలి. ఇంకా ఇలా ఆయిల్ కొంచెం సపరేట్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఆఫ్ చేసేసుకోవచ్చు.
ఇంతే, ఇదే కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసేసుకొని ఆఫ్ చేసేసుకోవచ్చు. అంతేనండి, కొబ్బరి శనగపప్పు కర్రీ రెడీ.